హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రవళిక గారు. నీ జాయింట్ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. మరి దానికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫుడ్ విషయంలో ఏం తినొచ్చు ఏం తినకూడదు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి ప్రవళిక గారు, నమస్తే. నమస్తే అండి. నీ జాయింట్ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు కదా, ఇది అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటారు ప్రవళిక గారు? నీ జాయింట్ పెయిన్స్ అనేవి మెయిన్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల వల్ల రావడం కానీ, లేకపోతే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ అలా డిఫరెంట్ ఆర్థరైటిక్ కండిషన్స్లో ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే లేగా నీ జాయింట్ పెయిన్ అని మాట్లాడేస్తాం కానీ డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టు మనం అంత డిఫరెన్షియేట్ చేసుకోలేము. ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే నీ జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఎవరికైతే అంటే మోకాల్లో గుజ్జు తగ్గడం, ఎక్కువ జాయింట్ ఒక స్పెసిఫిక్ జాయింట్ని ఎక్కువ యూజ్ చేయడం. ఓకే, కొంతమంది మనం రైట్ హ్యాండ్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే రైట్ హ్యాండ్ ఆటోమేటిక్ గా అరుగుతుంది. అంటే ఎక్కువ వియర్ అండ్ టేర్ ఏ జాయింట్ మీద అయితే ఎక్కువ ప్రెజర్ పడుతుందో ఆ జాయింట్ అనేది ఎక్కువ శాతం అరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోకాళ్ళు అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే మన శారీరక బరువు అంతా మోకాళ్ళ మీద పడుతూ ఉంటుంది. సో బరువు పడుతుంది. సెకండ్ థింగ్, మనం ఎక్కువ నడుస్తూ నుంచుంటూ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ మోస్ట్ యూజింగ్ జాయింట్ అదే కాబట్టి మోకాళ్ళు అనేవి ఎక్కువ శాతం అరుగుదలకి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అరుగుదల వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ ఆస్టియో ఆర్థరైటిక్ జాయింట్ పెయిన్స్ అంటాం. సో దీనికి మెయిన్ గా ఏంటంటే మోకాల్లో కాల్షియం సరిగా అంటే బోన్ లో కాల్షియం తగ్గడం కానీ, లేకపోతే ఎక్కువ జాయింట్ ని యూజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఏమన్నా లిగమెంట్ కానీ, మోకాళ్ళ దగ్గర చాలా అంటే నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా మజిల్స్ వచ్చి అటాచ్ అవుతాయి, టెండోన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండటం వల్ల లిగమెంట్స్, టెండోన్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. సో ఒక్క చిన్న టియర్ అయినా షటిల్ లాంటి గేమ్స్ ఆడుతూ కూడా టియర్ అవ్వచ్చు, అథ్లెట్స్ కి టియర్ అవ్వచ్చు. అలా లిగమెంటల్ టియర్స్ వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆస్టియో ఆర్థరైటిక్ నీ జాయింట్ పెయిన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వల్ల, బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, కొన్ని హెరిడిటరీ కాజెస్ వల్ల ఎస్ఎల్ఈ అలా డిఫరెంట్ కండిషన్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఓకే, సో ఈ రెండింటిని మెయిన్ గా డిఫరెన్షియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిక్ నీ జాయింట్ పెయిన్స్ అంటే సంధివాతం అంటాం. ఇదేంటంటే పొద్దున్నుంచి ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సాయంత్రానికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా పడుకుంటూ ఉంటాం. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం సెట్ అయింది అంటే రెస్ట్ తీసుకుంటుంటే ఈ పెయిన్ సెట్ అవుతాయి అనమాట. సో ఆ జాయింట్ కి కొంచెం రెస్ట్, అంటే ఆస్టియో ఆర్థరైటిక్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే కొంచెం ఆ జాయింట్ కి రెస్ట్ ఇవ్వడం. ఆపోజిట్ ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ తిరిగినంత సేపు బాగానే ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఎప్పుడైతే పడుకుని లెగుస్తారో కండిషన్ ఫ్లేర్ అప్ అయిపోతుంది, అంటే ఎక్కువ అయిపోతుంది. పొద్దున్నే లేచిన వెంటనే కూడా స్టిఫ్నెస్ ఎక్కువైపోవడం, పెయిన్స్ ఎక్కువైపోవడం, 2 గంటల పాటు 2 గంటల పాటు జాయింట్స్ అయ్యి బాడీ అది ఆధీనంలో లేనట్టు అనిపించడం, ఇవన్నీ రుమటైడ్ ఆర్థరైటిస్ లో, సోరియాటిక్ ఆర్థరైటిస్ లో, మనకి గౌటీ ఆర్థరైటిస్ లో ఇలాంటి కండిషన్స్ లో మనకి కనిపిస్తుంటాయి. సో ఈ రెండు కండిషన్స్ ని కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం అవసరం. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి ఆ జాయింట్ కి, అండ్ ఎక్సర్సైజ్. ఏంటంటే డాక్టర్ వెళ్ళిన వెంటనే వెయిట్ తగ్గాలి అని చెప్తారు. వెయిట్ తగ్గాలంటే బరువు తగ్గాలంటే ఆటోమేటిక్ వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయాలి. పేషెంట్ వెంటనే అడుగుతారు, నీ జాయింట్ అరిగిపోయింది కదా, వెయిట్ తగ్గితే నేను నడిస్తే మళ్ళీ నీ జాయింట్ మీద ప్రభావం పడుతుంది కదా, ఇంకా అరిగిపోతుంది కదా అని క్వశ్చన్ అడుగుతారు. కానీ అది కాదని కాన్సెప్ట్. నీ జాయింట్ కి బెల్ట్ వేసుకుని ప్రిజర్వ్ చేసుకుని నడుస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటే ఆ డీజనరేషన్ అక్కడి వరకు ఆగుతుంది. అంటే కంటిన్యూస్ గా ఒక జాయింట్ నే ఎక్కువ యూజ్ చేయకుండా ఓవరాల్ గా నడిచి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్క్యులేషన్ ఎన్హాన్స్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిక్ పేషెంట్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏజ్ ని బట్టి ఏమన్నా రావడం అనేది ఉంటుందా ప్రవళిక గారు? అంటే 20+, 30+ ఏజ్ ని బట్టి? యాక్చువల్ గా 40+, 50+ లో వచ్చాయండి. ఈ జనరేషన్ లో కాల్షియం ఇవన్నీ తక్కువ ఉంటున్నాయి, వైటమిన్ డీస్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎర్లీ ఏజ్ లోనే ఆస్టియో ఆర్థరైటిస్, బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీ ఏజ్ లోనే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది టెండెన్సీ అనేది పెరిగిపోయింది. ఓకే, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ విషయంలో, వాళ్ళు చేసే పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. వెయిట్ రిడక్షన్, అంటే బాడీ ఎక్సెస్ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ అనేది ప్రైమరీ ఫోకస్ గా ఉండాలి. వెయిట్ రెడ్యూస్ అవ్వాలి,
నీ జాయింట్ మీద ప్రెజర్ ఎక్కువ పడకూడదు. అంటే కంటిన్యూస్గా నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే రైట్ కాలు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మొత్తం బాడీ వెయిట్ అంతా ఒక సింగిల్ కాలు మీద పెట్టి నుంచుంటారు, బ్యాలెన్స్ చేస్తారు, ఆ కాలు అరిగిపోతుంది. కొన్ని రోజులు ఏం చేస్తారు, ఆ కాలు మీద పెట్టడం అనేసి ఆపోజిట్ లెగ్ మీద మళ్ళీ బాడీ వెయిట్ అంతా తీసుకొచ్చి, అంటే మనకి తెలియకుండానే బాడీ వెయిట్ అంతా కాలు మీద పెట్టేయడం వల్ల 2 కాళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాకుండా కొంచెం స్టేబుల్గా 2 కాళ్ళ మీద ఈక్వల్ బ్యాలెన్స్తో వేసి నుంచోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, కొంచెం కాల్షియం హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం దీన్ని ఎంత కొంత అరికట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా డైట్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. అంటే కొంచెం నట్స్ అవి డైట్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, గీ కన్జంప్షన్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆయిల్ లెస్ ఫుడ్ అని చెప్పి ఓన్లీ డ్రై కుకింగ్ అనేది ట్రెండ్గా అయిపోయింది. సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఒక 1 స్పూన్ నెయ్యి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు నువ్వుల నూనె వాడుకోవడం వల్ల కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ లాంటి డిసీజెస్, డీజనరేటివ్ డిజార్డర్స్ నుంచి మనం కొంచెం ప్రివెన్షన్ అనేది పొందగలుగుతాం. దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ప్రవళిక గారు? ఆయుర్వేదిక్లో ఆస్టియోఆర్థరైటిస్కి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. పంచకర్మ థెరపీస్ ద్వారా ఫస్ట్ బోన్ హెల్త్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే గట్ క్లీన్ అయ్యే, ఏదైనా అబ్జర్ప్షన్ గట్ నుంచే కదా అయ్యేది. సో గట్ని క్లెన్స్ చేసుకుని బోన్ హెల్త్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఎక్స్టర్నల్గా ఆయుర్వేదిక్లో బోలెన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే జానువస్తి అనే ప్రొసీజర్ ఉంటుంది, పత్రపోట్లీస్ అని చెప్పి డిఫరెంట్ ఆకుల్ని ఒక పోటలీలా మిక్స్ చేసి దాంతో అంటే నీ జాయింట్ పెయిన్ మేనేజ్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూర్ణపిండ స్వేద అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వేదనాస్ ఉన్నాయి. బ్యాండేజింగ్ ఉన్నాయి, అంటే బంధనాలు అంటారు. డిఫరెంట్ ఆయుర్వేదిక్ హెర్బల్ పట్టీస్ అంటారు కదా, బ్యాండేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఆయింట్మెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ లేపనాలు, పెయిన్ అవి రెడ్యూస్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయండి ఆస్టియోఆర్థరైటిస్కి. అండ్ ఇంటర్నల్ మెడికేషన్స్ కూడా నల్లేరు లాంటి మెడికేషన్స్ బాగా పనిచేస్తుంది. అశ్వగంధ బాగా పనిచేస్తుంది బోన్ కాల్షియంకి కానీ కార్టిలేజ్కి కానీ. ఈ సింపుల్ టర్మరిక్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ అంటే గుగ్గులు ఫార్ములేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఫార్ములేషన్స్ ఉన్నాయండి బోన్ హెల్త్ పెంచడానికి. ఆయుర్వేదిక్లో మంచి రెమెడీస్ ఉన్నాయి. ఓకే, ఈ నీ జాయింట్ పెయిన్స్కి చాలా మంది ముందు అలోపతికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మేబీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటే అప్పుడు ఆయుర్వేదం వాడొచ్చా? శుభ్రంగా వాడొచ్చండి. ఆయుర్వేదిక్ స్టార్టింగ్ నుంచి వాడచ్చు. ఎలోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత అంటే పెయిన్ కిల్లర్స్ కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళకి విసుగు అనిపిస్తూ ఉంటుంది. అంటే రోజు పెయిన్ కిల్లర్ వేసుకోవాలా అని విసుగు అనిపించి వచ్చే పేషెంట్స్ ఆయుర్వేదానికి ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా చాలా వరకు అంటే ఈ ఆహార నియమాలు కానీ అన్ని చెప్పడం వల్ల చాలా వరకు నీ జాయింట్ పెయిన్స్ అనేవి రెడ్యూస్ అయ్యి మళ్ళీ వాళ్ళు వితౌట్ పెయిన్ కిల్లర్ కూడా మేనేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే అండి, ఈ నీ జాయింట్ పెయిన్స్ కి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ చాలా బెటర్గా ఉంది. అలాగే అలోపతి కంటే కూడా బెటర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ప్రవళిక గారు? అంటే పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకైతే పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ అంతా రెడ్యూస్ అయ్యి పెయిన్ మేనేజ్మెంట్ వరకు చాలా బాగా అవుతుందండి. మెయిన్గా ఏంటంటే డైట్ తోటి ఆయుర్వేదిక్ థెరపీస్ కానీ అంటే పంచకర్మ థెరపీస్ కానీ అడ్మినిస్ట్రేట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ మనం చూసుకోవచ్చు అండి ఆస్టియోఆర్థరైటిస్ లో. చాలా వరకు బోన్ హీలింగ్ కానీ ఆ కార్టిలేజ్ అంటే 1-2 స్టేజెస్ లో కార్టిలేజ్ ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ ఆయుర్వేదిక్ లో చాలా బాగుంటాయి. మెయిన్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే థెరపీ చేయించుకునేటప్పుడు పేషెంట్ టోటల్ డాక్టర్ కంట్రోల్లోనే ఉంటాడు. ఎడిక్వేట్ రెస్ట్ ఎంత ఇవ్వాలి, డైట్ అదంతా డాక్టర్ చేతిలో ఉంటుంది. కాబట్టి డాక్టర్ చెప్పిన 100% చేయగలిగితే మన బోన్ ని కానీ ఆ జాయింట్ ని కానీ త్వరగా హీల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా డైట్లో నెయ్యి, నూనె లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా నువ్వుల నూనె, ఆవు నెయ్యి లాంటివి ఎక్కువ తీసుకోవడం, నల్లేరు సాధ్యమైనంత వరకు ఎక్కువ పచ్చడి తినగలగడం, అండ్ నువ్వులు ఉండలు ఎక్కువగా తినటం. అలాగే జాయింట్ కి తగినంత ఎక్సర్సైజ్, అంటే ఒక పోస్చర్ లోనే నుంచి వంట చేయడం అలా కాకుండా జాయింట్ కి తగినంత ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ లాంటి ఎక్సర్సైజెస్ ఇవ్వడం. జాయింట్ ని ఫ్లెక్స్ చేసి ఎక్స్టెండ్ చేసి కొంచెం జాయింట్ కి ఎక్సర్సైజ్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం జాయింట్ కి రెస్ట్ ఇవ్వడం ద్వారా కొంచెం ఆ ఇన్ఫ్లమేషన్ ని, ఆ టిష్యూ డ్యామేజెస్ ని అరికట్టి మనం బోన్ తొందరగా దానికి బాడీ ప్రతిదాన్ని హీల్ చేసుకోవాలనే చూస్తుంది. సో ఆ బాడీకి ఆ హీల్ చేసుకునే టైంని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే ప్రవళిక గారు, మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.